హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వివాదాస్పదంగా మారినటువంటి 400 ఎకరాల భూమి వివాదం కోసం ఇవాళ చర్చిద్దాం. గతంలోకి వెళ్తే ఈ భూ వివాదం ఏదైతే ఉందో ఆ భూ వివాదం కోసం అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ ఆ భూమి వివాదాస్పదంలో ఉన్నటువంటి భూమి అయితే గత కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన భూమిగా తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి చెందిన భూమి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ భూమిని ఐటీ కంపెనీలకు అమ్మడం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి 50,000 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వానికి సంపద సృష్టించే విధంగా ఈ భూమిని ఐటీ కంపెనీలకు అమ్మేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా చేయడం ద్వారా మంది యువతకి ఉద్యోగం కల్పించడానికి అవకాశం దొరుకుతుంది. దానితో పాటు తెలంగాణలోని సంపద సృష్టించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 400 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దానిపైన పూర్తి హక్కు ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా న్యాయ ప్రకారంగా అది చెల్లుబాటు అవుతుంది. మరి ధర్మ ప్రకారంగా ఆలోచిస్తే అదే భూమిలో ఉన్నటువంటి గత తరతరాలుగా ఉన్నటువంటి వృక్ష సంపద కానీ, జంతు సంపద కానీ, పక్షులు కానీ, క్షీరదాలు కానీ, సరీసృపాలు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ, ప్రతి ఒక్క జీవి ఇప్పటి వరకు నివాసం ఉన్నటువంటి తన నివాసాలను వదిలి ఆ 400 ఎకరాల భూమిని వదిలి వెళ్ళాలంటే ఎవరిని న్యాయం కోరుతాయనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ చెట్లను నరికేయడం ద్వారా భూమి ఉపరితలం పైన రోజు రోజుకు ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి ఊపిరితిత్తులుగా పిలువబడే ఈ 400 ఎకరాల భూమిలో ఉన్న చెట్లను నరికేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఆక్సిజన్ కొరత ఏర్పడే అవకాశం కూడా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ యావత్ ప్రపంచమే కాదు మన భారతదేశంలో కూడా బాగా అభివృద్ధి చెందినటువంటి ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కూడా ఆక్సిజన్ కొనుగోలు చేసుకొని పీల్చవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అదేవిధంగా రేపటి రోజున మన భూ ఉపరితలం పైన ఏదైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లను నరికేయడం ద్వారా వృక్ష సంపదని, జంతు సంపదని, చిన్న చిన్న కీటకాలన్నీ పూర్తిగా హరించడం ద్వారా రేపటి రోజున ప్రకృతికి వినాశనాన్ని కలిగించే విధంగా మనం తయారు అవటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వమే కాదు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కలిపి వృక్ష సంపద కోసము, జంతు సంపద కోసము, ప్రకృతిని నాశనం చేసే ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో అవన్నీ ఆపవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ యావత్ భారతదేశంలోని బాగా అభివృద్ధి చెందినటువంటి ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కూడా ఆక్సిజన్ కొనుగోలు చేసుకొని పీల్చవలసిన ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఇటువంటి పరిస్థితి రేపటి రోజున ఖచ్చితంగా రాదు అని చెప్పలేము కదా. కాబట్టి ఇటువంటి అరణ్య ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో వీటిని మనం కాపాడుకుంటూ డెవలప్మెంట్ అనేది ఇది ఈ విధంగానే కాకుండా అనేక మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఆ మార్గాలను అన్వేషించి ఆ విధంగా మనం ముందుకు పోవాలి. కానీ ఈ చెట్లను హరించడం ద్వారా రేపటి రోజున ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్ళిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రకృతికి వినాశనాన్ని కలిగించే ఏ చర్యలు ప్రభుత్వము ఇటు ప్రజలు ఎవరు కూడా కలిగించకుండా ముందుకు వెళితే రేపటి రోజున బంగారు భవిష్యత్తుని మనం చూడడానికి అవకాశం కలుగుతుందని కోరుతున్నాను.